ఇచ్చినటువంటి భర్తను, ఇద్దరు పిల్లలను దేవుడు ఆదరించాలని ప్రభు నామంలో ఈ మాటలు తెలియజేస్తూ నాకు ఈ సమయాన్ని ఇచ్చిన స్థానిక సంఘ కాపరి జోసఫన్న గారికి ప్రేమవందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మనందరం కళ్ళు మూసుకుని కుటుంబ ఆదరణ ప్రార్థన చేస్తున్నాం. దేవుడు కుటుంబాన్ని బలపరిచినట్టుగా ఆ స్త్రీలలో ఒకరు, పురుషుల్లో ఒకరు ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉన్నటువంటి మేకల స్వప్న గారు ప్రార్థన నడిపిస్తారు. మొదటిగా స్త్రీలలో స్వప్న గారు ప్రార్థన. మేము ఎంతగానో అయ్యా ఇదిగో ప్రభానైనా ఈ దినమందు ప్రభానైనా మరొక కుటుంబాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. అయ్యా ఇదిగో ప్రభా మోసభావన ప్రభానైనా ఇద్దరు పిల్లలను ప్రభానైనా అయ్యా వారి గురించి మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా ఈ కుటుంబానికి ప్రభా ఓదార్పును అనిపించుకుంటున్నాం తండ్రి. అయ్యా ఇదిగో ప్రభానైనా తల్లి లేని లోటును తీర్చమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా ఇదిగో ప్రభానైనా ఏదైనాను ప్రభానైనా నీకు సాధ్యమైంది, నాకు సాధ్యమైంది ఏది లేదు ప్రభానైనా. అయ్యా కుటుంబానికి ఓదార్పును ప్రభానైనా ధైర్యాన్ని అనుగ్రహించండి. అయ్యా బావగారికి ప్రభానైనా భార్య లేని లోటును తీర్చమని అడుగుతున్నాను తండ్రి. అయ్యా ఇదిగో ప్రభానైనా మరి ముఖ్యంగా ప్రభానైనా వారి ముగ్గురికి ప్రభా రక్షణ మనసును అనుగ్రహించండి నా తండ్రి. అయ్యా కుటుంబానికి ఓదార్పును అనుగ్రహించండి. వచ్చిన బంధుమిత్రులను ప్రభానైనా అయ్యా సేవకులను ప్రభా జ్ఞాపకం చేసుకో ప్రభా. అయ్యా మంచి మాటలు చెప్పినందుకై నీకు వందనములు, స్తోత్రములు దేవా, స్తోత్రములు అయినా. అయ్యా ఇదిగో ప్రభానైనా ఈ దినమందు ప్రభానైనా అయ్యా చెప్పిన మాటలు ప్రభానైనా ప్రతి ఒక్కరి హృదయంలో ప్రభానైనా ఉంచుకునే భాగ్యాన్ని అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి. అయ్యా వారి తల్లిదండ్రికి ప్రభానైనా తోబుట్టు వారికి, రక్త సంబంధికులకు, బావగారులకు ప్రభా, తోడికోవడంలకు ప్రతి ఒక్కరికి ప్రభానైనా రక్షణ మార్గంను అనుగ్రహించండి. వారికి ఓదార్పు దయచేయమని అడుగుతున్నాను. అయ్యా ఇదిగో ప్రభానైనా విడిచిపెట్టిన కుటుంబాన్ని ప్రభా వచ్చిన వారిని ప్రతి ఒక్కరికి ప్రభానైనా నీ దయగల హస్తాలకు అప్పచెప్తూ చిన్న ప్రార్థన ఆలకిస్తావని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి. పరిశుద్ధుడా పరిశుద్ధుడా